వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కు మనం ఒక టైటిల్ పెట్టున్నాం. జూబ్లీ హిల్స్లో పోటీ చేయకున్నా సరే అక్కడ పార్టీలకు వణుకు పుట్టిస్తున్న చంద్రబాబు నాయుడు అని చెప్పేసి మనం ఒక టైటిల్ పెడతాం జరిగింది. వణుకు పుట్టించకపోయినా ఈరోజు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు చాలా సీరియస్గా చర్చనీయాంశం అవుతూ ఉన్నారు. టాక్ ఆఫ్ ది జూబ్లీ హిల్స్ అవుతూ ఉన్నారు. అందుకు కారణం ఏంటంటే, ఈరోజు 3 పార్టీల నుంచి నిలబెట్టిన అభ్యర్థులు టీడీపీ మూలాలు ఉన్న వాళ్ళే. ఇంకొక విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు పోటీ చేయకపోవడం. మొన్నటి ఎన్నికల్లో ఎలాగైతే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీకి దూరంగా ఉంటానని ఆయన ప్రూవ్ ఉన్నారో అప్పుడు జరిగిన పరిణామాలు ఏంటి, ఇప్పుడు మళ్ళీ ఎప్పుడైతే టీడీపీ ఈరోజు జూబ్లీ హిల్స్లో పోటీ చేయబోము, బీజేపీకి మా మద్దతుని ప్రకటించిందో అప్పటి నుంచి కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు పదే పదే వార్తల్లో ఉంటా ఉన్నారు. నిజానికి చాలామందికి అనుకోవచ్చు చంద్రబాబు నాయుడికి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకి సంబంధం లేదు అని. కానీ చంద్రబాబు నాయుడికి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకి టీడీపీకి చాలా దగ్గర సంబంధం ఉంది. అదేంటో కూడా ఇక్కడ మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ వైపు నుంచి మాగంటి గోపీనాథ్ పోటీ చేశారు. ఆయన గెలవడం జరిగింది. అంతకుముందు ఆయన అసలు టీడీపీలోనే ఆయన మూలాలు ఉన్నాయి. టీడీపీ నుంచి ఆయన గెలిచారు. టీడీపీ నుంచి గెలిచిన తర్వాత ఆయన బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకునే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ నుంచి మొన్న 2వ సారి గెలిచారు. ఆయన గెలిచిన తర్వాత పాపం ఆయన అనారోగ్య కారణాలతో మొన్న మరణించారు. మరణిస్తే ఈరోజు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఎందుకంటే ఒక వ్యక్తి చనిపోతే ఆ కుటుంబ సభ్యులే మళ్ళీ అక్కడ నిలబడతారు. సెంటిమెంట్గా పార్టీలు తీసుకుంటూ వచ్చాయి. దాన్ని ఒక సాంప్రదాయంగా తీసుకుంటూ మ్యాండేట్ లేకపోయినా చట్టంలో సాంప్రదాయబద్ధంగా అక్కడ అభ్యర్థులు నిలబట్టద్దు అనే ఒక మంచి సాంప్రదాయం ఉండేది పార్టీల మధ్య, ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, తర్వాత ఇండివిజువల్గా కావచ్చు. కానీ ఫస్ట్ ఈ సాంప్రదాయానికి తిలోదకాలు వదిలిపెట్టింది, దీన్ని తొంగలో దొక్కింది ఎవరంటే కేసీఆర్కి ఆ క్రెడిట్ దక్కుతుంది. సో మొత్తానికైతే గతంలో తొమ్ములను పోటీ పెట్టాడు ఉప ఎన్నికల్లో వెంకటరెడ్డి ఫ్యామిలీ మీద, సో అలా పాలేరులో. సో అలా ఎన్నో అరాచకాలు కేసీఆరే చేశారు. ఈరోజు మళ్ళీ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ నీతులు చెప్తూ ఉంటారు. సో అలా వాళ్ళ భార్యకే సునీత గోపీనాథ్కే టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్. మరోవైపు అంటే మాగంటి గోపీనాథ్ మూలాలు టీడీపీలోనే ఉన్నాయి. అదేవిధంగా బీజేపీ చూసినట్లయితే లంకాల దీపక్ రెడ్డికి ఇచ్చింది. ఆయన కూడా గతంలో టీడీపీ వ్యక్తి. ఆయన టీడీపీ తెలంగాణలో కనుమరుగవుతున్న క్రమంలో బీజేపీలో చేరారు. చాలామంది లాగే ఆయనకి టికెట్ ఇచ్చే ప్రయత్నం చేసింది బీజేపీ ఈ రోజున. జూబ్లీ హిల్స్ మీద కొంచెం ఆయన గ్రిప్ ఉంది కాబట్టి. అదేవిధంగా వేరేయాజ్ మనం కాంగ్రెస్ తీసుకుంటే నవీన్ యాదవ్కు టికెట్ ఇచ్చింది చాలా లేటుగా. నవీన్ యాదవ్ తండ్రి అయిన చిన్న శ్రీశైలం యాదవ్ కూడా టీడీపీతో ఉండేవాళ్ళు. అయినా టీడీపీతో చాలా క్లోజ్ అసోసియేషన్లో ఉండేవాళ్ళు. సో అలా చూసుకున్నా ఆయనకు కూడా టీడీపీ మూలాలు ఉన్నాయి. అంటే వీళ్ళు ముగ్గురు బ్యాక్గ్రౌండ్ కూడా టీడీపీనే, వీళ్ళ ముగ్గురు బ్యాక్గ్రౌండ్ కూడా చంద్రబాబు నాయుడే. అందుకే చంద్రబాబు నాయుడు వార్తల్లోకి ఎక్కుతూ ఉన్నారు. ఇక్కడ ఇదొక అంశం అయితే, ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు ఇక్కడ పోటీ చేయకపోవడం. ఈరోజు బీజేపీలో పొత్తుల్లో ఉన్నారు కాబట్టి జనసేన కానీ టీడీపీ కానీ అక్కడ పోటీ చేయబోమని ప్రకటన చేసింది. తను కలిసిన తెలంగాణ నేతలతో కూడా చంద్రబాబు నాయుడు అదే చెప్పున్నారు. ఇక్కడే అందరికీ కూడా భయం వేస్తూ ఉంది. ఎందుకంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల లాంటి పరిణామాలు ఈరోజు లేవు తెలంగాణలో. ఎందుకంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయి ఉన్నారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో. 52 రోజుల పాటు జైల్లో ఉన్నారు. జైల్లో ఉంటే మొత్తం ఏపీ గల్లీలో అంటుకున్న ఏదైతే నిరసన ఉందో మొత్తం జాతీయ అంతర్జాతీయ స్థాయికి వెళ్ళింది. ఆ తర్వాత రోజుల్లో ఆయన అరెస్టుకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలు. ఇక్కడ మనం చూస్తే తెలంగాణలో ముందుగా ఐటీ ఎంప్లాయీస్ రోడ్డు ఎక్కే ప్రయత్నం చేశారు. వాళ్ళని చాలా దారుణంగా ఆ నిరసనలు తొక్కే ప్రయత్నం జరిగింది ప్రభుత్వం వైపు నుంచి. ఆ రోజు కేసీఆర్ అధికారంలో ఉన్నారు. స్వయంగా లోకేష్ ఫోన్ చేసి నిరసనలు చేసుకునివ్వండి అంటే మీకేం పని ఇక్కడ, పక్క రాష్ట్రంలో చేసుకోండి అన్నాను అని చెప్పి స్వయంగా కేటీఆరే బయట పెట్టారు. ఇలా అన్నాను అని చెప్పేసి చంద్రబాబు నాయుడు అరెస్ట్ని ఒక మిలీనియం జోక్గా కేటీఆర్ లాంటి వాళ్ళు అవహేళన చేశారు. పక్క రాష్ట్రంలో జరిగిన అరెస్ట్తో మాకేం సంబంధం అంటూ హరీష్ రావు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు సమకాలీకుడు అని చెప్పుకునే కేసీఆర్ కూడా, ఆ పార్టీ నుంచి రాజకీయ భిక్ష తీసుకున్న కేసీఆర్ కూడా ఎక్కడ చంద్రబాబు నాయుడు గురించి దాన్ని అరెస్ట్ని ఖండించే ప్రయత్నం చేయాల. ఎందుకంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి దత్తపుత్రుడు అనమాట. అని భయపడ్డారు. జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని వ్యతిరేకించాలంటే వైఎస్ఆర్సీపీ నేతలన్నా బాలినేని లాంటి వాళ్ళు, ధర్మాన్ లాంటి వాళ్ళన్నా మాట్లాడారు వద్దని చెప్పి. కానీ వీళ్ళు ఇంకా వైఎస్ఆర్సీపీ కరడుగట్టి నేతల్లాగే బిహేవ్ చేసి చంద్రబాబు నాయుడు అరెస్ట్ని కూడా కేసీఆర్ ఖండించలేదు. అదే కేసీఆర్ని తర్వాత చంద్రబాబు నాయుడు పరామర్శించారు తుంటి విరగొట్టుకుని హాస్పిటల్లో ఉంటే. బట్ అలా ఆ అగ్రెసివ్నెస్ ఏదైతే ఉందో ఆ టీడీపీ క్యాడర్లో వాళ్ళు తొక్కేసిన నిరసనతో తమ నిరసనలు తొక్కేయడాన్ని, తమ నోరు అంచివేయడాన్ని చాలా అగ్రెసివ్గా తీసుకున్నారు. దానిలో భాగంగానే అనేక మీటింగ్స్ కానీ, ఒక గచ్చిబౌలి లాంటి మీటింగ్ కానీ, ఇవన్నీ కూడా మెట్రో నిరసనలు కానీ ఇవన్నీ వచ్చినాయి. సో ఇవన్నీ చాలా దూరం లీడ్ చేశాయి. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత జూబ్లీ హిల్స్ ఆ రోజు అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయబోను అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఎప్పుడైతే ఆ బీఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేకత చంద్రబాబు నాయుడు పోటీ చేయొద్దని నిర్ణయం తీసుకున్న తర్వాత టీడీపీ అభిమానులు, చంద్రబాబు నాయుడు ఫాలోయర్స్, ఎన్టీఆర్ అభిమానులు, నందమూరి అభిమానులు సాలిడ్గా
2-2 కాంగ్రెస్ వైపు ర్యాలీ అయ్యారు. ఆ రోజు నల్గొండ, అదేవిధంగా ఖమ్మం లాంటి చోట్ల టీడీపీ కాంగ్రెస్ జెండాలు కలిసే పనిచేశాయి. మనందరం గుర్తు చేసుకుంటే ఒకసారి ఆ విజువల్స్ చూస్తే, రెఫర్ చేస్తే. సో అలాంటి సందర్భంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంలో టీడీపీ భాగస్వామ్యం ఉంది అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. రేవంత్ రెడ్డి కూడా అది గుర్తించారు కాబట్టే కమ్మ సామాజిక వర్గాన్ని కూడా ఆయన హక్కును చేర్చుకునే ప్రయత్నం, జెట్టి లాంటి వాళ్ళతోని అనేక రకాలుగా ఏదో ఒకటి అప్లిఫ్ట్ చేసే ప్రయత్నం ఏదో జరుగుతూ ఉంది. కానీ బట్ రేవంత్ రెడ్డి కూడా అది తెలుసు. సో అందుకైతే అలాంటి సందర్భంలో ఈరోజు చంద్రబాబు నాయుడు మళ్ళీ పోటీ చేయొద్దు అని నిర్ణయం తీసుకున్నారు. అయితే అఫిషియల్గా బీజేపీతో పొత్తులో ఉన్నాం కాబట్టి బీజేపీ అభ్యర్థికే మా మద్దతు అని కూడా ఆయన ప్రకటన చేయడం జరిగింది. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే ఎంతవరకు టీడీపీ ఓట్ బ్యాంకు బీజేపీ వైపు వెళ్తుంది. ఎందుకంటే ఒకప్పుడు జూబ్లీ హిల్స్ సీటు టీడీపీకి ఒక సాలిడ్ సీట్, అర్బన్ సీట్, అది టీడీపీకి ఒక సాలిడ్ సీటు. ఇప్పటికీ టీడీపీకి ఒక సాలిడ్ ఓట్ బ్యాంక్ ఉంది అక్కడ. సో అలాంటి సందర్భంలో చంద్రబాబు పోటీ చేయొద్దని నిర్ణయం తీసుకుంటే గత ఎన్నికల సమయంలో ఆ ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ వైపు వెళ్ళింది. అయితే ఈరోజు కాంగ్రెస్ వైపు ఎంతవరకు వెళ్తుంది అనేది ఒక క్వశ్చన్. దానికి కారణం ఏంటంటే ఈరోజు కాంగ్రెస్ చాలా లేట్గా అభ్యర్థిని ప్రకటించడం ఒకటైతే, ఇక్కడ బీఆర్ఎస్ వైపు నుంచి ఒక సెంటిమెంట్ ఎన్నిక అది. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ కూడా టీడీపీ వ్యక్తే, ఆయన టీడీపీ నేతలతోని ఇప్పటికీ సత్సంబంధాలే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు కూడా ఇటీవల ఆయన కలిశారు చనిపోకముందే. ఆయన చంద్రబాబు నాయుడుతో కూడా మంచి ర్యాపో ఉంది. ఆ ఫ్యామిలీ నుంచి వాళ్ళ భార్య దిగుతుంది కాబట్టి ఆ సెంటిమెంట్ని కాదని ఎంతవరకు కూడా టీడీపీ ఓటర్లు పక్కకి వెళ్తారు అనేది ఒక చర్చ. ఇంకోవైపు చూసాడు బీజేపీ నుంచి దిగుతున్న వ్యక్తి కూడా టీడీపీ వ్యక్తే. మాగంటి గోపీనాథ్తో కంపేర్ చేస్తే లంకాల దీపక్ కొంత జూనియర్ రాజకీయాల్లో ఎన్నో పోరాటాలు చేస్తున్నారు, చాలా ఇండివిజువల్గా ఇమేజ్ ఉంది ఆయనకి. అయినప్పటికీ ఆయన కూడా చాలా లేట్గా ప్రకటన చేసింది బీజేపీ. అంత సీరియస్గా లంకాల దీపక్ మీద బీజేపీ ఫస్ట్ నుంచి కూడా ఫోకస్ పెట్టలే, పాపం ఆయన ఎప్పటి నుంచో రేస్లో ఉన్నప్పటికీ. సో ఇక్కడ బీజేపీ వైపు చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్న ఫోల్డ్లో ఉన్నారు కాబట్టి బీజేపీకి ఎంతవరకు టీడీపీ ఓట్ బ్యాంక్ వెళ్తుంది అనేది కూడా ఒక పెద్ద డౌట్ అందరికీ. సో కాంగ్రెస్కి బీజేపీకి ఎంతవరకు వెళ్తుంది అనేది. బీఆర్ఎస్ వైపు వెళ్ళడానికి ఎందుకు స్కోప్ ఉంది అంటే ఈరోజు కేటీఆర్ పదే లోకేష్ నామస్మరణ చేస్తున్నారు, నా తమ్ముళ్ళు లాంటి వాడు అని చెప్తా ఉన్నారు. లోకేష్ కూడా కేటీఆర్ని కలిస్తే తప్పేంటని చెప్తా ఉన్నారు. ఇంకోవైపు ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేయబడి బయటకు వచ్చిన కవిత కూడా బీసీ ఉద్యమాన్ని తీసుకుని ఈరోజు టీడీపీ పాట, చంద్రబాబు నాయుడు పాట పాడుతున్నారు ఆవిడ. సో వీళ్ళంతా ఈరోజు ఇక ఆ అభ్యర్థి టీడీపీ అభ్యర్థి కాబట్టి మాగంటి గోపీనాథ్ని అక్కడ వ్యక్తిగతంగానే చూసే అవకాశం ఉంటుంది, పార్టీ పరంగా కంటే ఇండివిజువల్గానే చూసి ఆ ఫ్యామిలీ వైపు మొగ్గే ఏదైతే ఒక ఆ ఫ్యామిలీ వైపు మొగ్గే అవకాశాలు ఎక్కువగా అనిపిస్తూ ఉన్నాయి అక్కడ ఓటర్లు. ఎందుకంటే ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో మాగంటి గోపీనాథ్కి ఆ స్థాయిలో ససంబంధాలు ఉన్నాయి, ఆయన మీద వివాద రహితుడు అనే పేరుంది కాబట్టి ఆయన వైపే ఎందుకు మొగ్గు చూపకూడదు అన్న చర్చ కూడా కొంత జరుగుతోంది. మరి ఇదే అవకాశం వచ్చినట్లయితే, ఇదే సీను రిపీట్ అయినట్లయితే సో ఎక్కువగా ఓటర్లు, టీడీపీ ఓటర్లు బీఆర్ఎస్ వైపు మొగ్గే అవకాశం కూడా లేకపోలేదు. చంద్రబాబు నాయుడికి కేసీఆర్కి ఉన్న భేదాలు కానీ, భేదాభిప్రాయాలు కానీ, కేసీఆర్ చేసిన హడావిడి కానీ ఇదంతా కోపం వాళ్ళకు వెంటనే ఉండొచ్చు. కానీ ఈ ఇష్యూలో ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నిక కాదు, ఒక సెంటిమెంట్ బేస్గా చూడరు అని చెప్తున్నప్పటికీ సెంటిమెంట్ బేస్గానే దాన్ని చూసే అవకాశం అయితే ఉంటుంది. లెట్స్ సీ మరి ఈ విషయంలో చంద్రబాబు నాయుడు మాత్రం అన్ని పార్టీల్లో ఆయన రూపంలో టీడీపీ ఓట్ బ్యాంకు ఈరోజు తెలంగాణలో చర్చనీయాంశం అవుతూ ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్